తలనొప్పికి ఈ ఆసనం. చాలామంది మహిళలకు ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాగే అస్తమా రోగులు తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లికూతులు, దగ్గుతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం సేతుబంధాసనం అంట. ఇలా వేయాలి. ముందు వెల్లికలా విశ్రాంతిగా పడుకోవాలి. నెమ్మదిగా మోకాలను వంచి పాదాలను పిరుదులకు కాస్త దగ్గరగా తీసుకురావాలి. 2 చేతులతో పాదాలను పట్టుకొని నడుము భాగాన్ని నెమ్మదిగా పైకి లేపాలి. గడ్డం చేతికి ఆనేలా చూసుకోవాలి. గడ్డం ఛాతీకి ఆనేలా చూసుకోవాలి. ఈ భంగిమలో 15 సెకండ్లు ఉండి అదే క్రమంలో వెనక్కి రావాలి. ఆపై శవాసనంలో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందట. లాభాలు. ఈ ఆసనం తరచూ వేయడం వల్ల తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తలనొప్పి, ఒత్తిడి దూరం అవుతాయి. థైరాయిడ్ గ్రంథి ఉత్తేజం అవుతుంది. నడుము నొప్పి తగ్గడంతో పాటు వెన్ను, తుంటి, చేతులు, భుజాలు బలంగా మారుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉబ్బసం, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి, సైనసైటిస్ నివారణలో సహాయపడుతుంది. ఎవరు చేయకూడదు ఈ యొక్క ఆసనాలంటే సేతుబంధాసనాన్ని కడుపులో అల్సర్లు ఉన్నవారు, హెర్నియాతో బాధపడేవారు ఈ యొక్క ఆసనాలు వేయకూడదు. గర్భిణులు ఈ యొక్క ఆసనాలకు దూరంగా ఉండాలి. తీవ్ర సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న, మెడ, భుజాల సర్జరీలు, ఆపరేషన్లు అయినా, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నా ఇటువంటి వారు మీ యొక్క డాక్టర్ సలహా తీసుకొని మీరు డాక్టర్ చెప్తే వేయండి, లేదంటే వేయకండి. మీ యొక్క డాక్టర్ ఏది తినాలన్నా, ముందు ఏ ఎక్సర్సైజులు చేయాలన్నా అసలు ఫస్ట్ మనకి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ప్రకారం మన యొక్క డాక్టర్లని అడిగి తెలుసుకొని పాటించడం మంచిది. పాటించాలా వద్దని వారి యొక్క డాక్టర్లు మీరు నిర్ణయించుకోండి.